సార్ విజయసాయి రెడ్డి రాజీనామా సందర్భంగా వైఎస్ షర్మిల గారు స్పందించారు. ఆవిడ ఏమన్నారంటే జగన్ క్రైసిస్ లో ఉన్నాడు కాబట్టి ఒక్కొక్కళ్ళు వదిలి వెళ్ళిపోతున్నారు. ఆయన నిజ స్వరూపం తెలుసుకున్నారు కాబట్టి అందరూ వదిలి వెళ్ళిపోతున్నారు అని మాట్లాడుతూ, అలాగే ఆవిడ ఒకటి వ్యాఖ్య చేశారు సార్. అదేంటంటే జగన్ బీజేపీ దత్తపుత్రుడు అన్నారు సార్. ఇదే మాటని గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని అనేవారు సార్ దత్తపుత్రుడు అని. సో అసలు అవును. ఆవిడ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు? దీని వెనక ఆవిడ ఉద్దేశం ఏంటి సార్? అంటే బీజేపీకి జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు అనే విషయం ఆవిడ కొత్తగా చెప్పక్కర్లేదు. ఉమ్, అది ఫ్యాక్టే, అది ప్రపంచం అందరికీ తెలుసు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ కంట్రోల్లో ఉన్నాడు. ఉమ్, బీజేపీ గైడెన్స్ లో ఉన్నాడు. ఆయన వాళ్ళు బీజేపీ వాళ్ళు గైడ్ చేస్తే ఇతను నడుస్తాడు అంతే. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి టోటల్ రాజకీయ పార్టీలన్నింటినీ బీజేపీయే నడిపిస్తోంది, ఉమ్, ఇంక్లూడింగ్ కాంగ్రెస్. ఆ ఓకే. విషయం షర్మిల గారికి తెలియదని నేను అనుకుంటున్నాను. కానీ ఉమ్, కాంగ్రెస్ పార్టీని కూడా డిజైన్ చేస్తుంది ఒక రకంగా భారతీయ జనతా పార్టీయే. అంటే తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీని ఒక రకంగా గైడ్ చేస్తోంది బీజేపీయే. ఓకే సార్. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారికి భారతీయ జనతా పార్టీతో సంబంధాలు బాగానే ఉన్నాయి. అలాగే త్రూ చంద్రబాబు త్రూ ఉమ్, చంద్రబాబు ఆయన రిలేషన్స్ బలంగానే ఉన్నాయి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో. ఉమ్, అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే నిజానికి కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఉమ్, ఆంధ్ర రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గురించి అసలు కేంద్ర నాయకత్వానికి కనీస అవగాహన ఉందా అనే ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకంటే షర్మిల గారిని పట్టుకొచ్చి నాయకత్వంలో కూర్చోబెట్టడం వలన ఉమ్, ఆ పార్టీ గతంలో ఎన్నడూ లేనంత పతనావస్థకు చేరుకుంది మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో. ఓకే. అంటే జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా అంటే జగన్మోహన్ రెడ్డిని అధికారంలో నుంచి దించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఉపయోగపడింది. ఉమ్, అవును సార్. అది చంద్రబాబు నాయుడు గారికి ప్రయోజనకరంగా మారింది, కూటమికి ప్రయోజనకరంగా మారి కూటమి అధికారంలోకి తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ కంట్రిబ్యూషన్ చాలా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన చెల్లెళ్ళు ఇద్దరు రోడ్డు మీదకి వచ్చి చేసినటువంటి ప్రచారం కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడలేదు, కానీ ఉమ్, కూటమికి విపరీతంగా ఉపయోగపడింది. అవును సార్. అలాగే కూటమి తాలూకా మీడియా మొత్తం కూడా వీళ్ళని భుజాన వేసుకుని మోసింది, షర్మిల గారిని అలాగే సునీత గారిని. ఉమ్, కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఏర్పాటులో సహకరించింది. ఉమ్, కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టులకి కలిపి ఒక కంపార్ట్మెంటు, అలాగే ఇంకోవైపు ఎన్డీఏ కంపార్ట్మెంట్ అంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ, ఈ రెండు కంపార్ట్మెంట్ల ట్రైన్ కి డ్రైవర్ గా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించారు అప్పుడు గత ఎన్నికల్లో. ఉమ్, ఆ విధంగా బీజేపీ గైడెన్స్ ఉందా లేదా అనేది పక్కన పెడితే బీజేపీతో కలిసి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీకి ఒక గైడెన్స్ ఇచ్చాడు. గైడెన్స్ ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇన్ టోటల్ కాంగ్రెస్ పార్టీని కబ్జా చేసేశాడు, కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కనుక అధికారంలోంచి దించేస్తే కాంగ్రెస్ పార్టీ రైజ్కి ఒక అవకాశం దొరుకుతుంది ఉమ్, అని ఒక అభిప్రాయం చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ముందు జగన్మోహన్ రెడ్డిని దించేస్తే మనకు పని అయిపోతుంది అని అనుకున్నారు. అనుకుని షర్మిల గారిని తీసుకొచ్చారు. ఈ గందరగోళం మొదలైంది. షర్మిల గారు యాక్సెసిబిలిటీ లేదు ఆవిడకి. ఆవిడ కింది స్థాయి నాయకులు ఎవరిని కలవదు అక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఎవరిని కలవరు. ఏ రకమైనటువంటి ప్రోగ్రామ్స్ లేవు ఆ పార్టీకి. ఆ పార్టీకి ప్రాపర్ గైడెన్స్ లేదు. నిస్తేజంగా ఉన్నారు కొద్దో గొప్ప. ఆ పార్టీతో ఉన్నవాళ్ళు కూడా పూర్తి స్థాయి నిస్తేజంలో ఉండటం అనేది కనిపిస్తుంది. అవును సార్. అంటే ఉదాహరణకి శుంకర పద్మశ్రీ అనే ఆవిడ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రరత్న భవన్లోనే ప్రెస్ మీట్ పెట్టి షర్మిల గారి మీద విమర్శలు ఎక్కువ పెట్టింది ఆవిడ, శుంకర పద్మశ్రీ గారు. అలాగే ఆ పార్టీతో చాలా కాలం సన్నిహితంగా ఉండటం మాత్రమే కాకుండా ఒక రకంగా ఆ పార్టీకి ఒక ఇంటలెక్చువాలిటీని, అంటే ఏపీ కాంగ్రెస్ కి కొంత ఇంటలెక్చువల్ ఫేజ్ ని
ఆ ఫేస్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినటువంటి డాక్టర్ గంగాధర్ లాంటి వాడు కూడా మౌనంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన మౌనంలోకి వెళ్ళిపోయి హాయిగా తన ప్రాక్టీస్ తాను చేసుకుంటున్నాడు. ఆయన అడిగితే చెప్తున్నాడు, ఆయన ఏముంది అక్కడ చేయటానికి ఏమీ లేదు, అందుకని ప్రాక్టీస్ చేసుకుంటున్నాను అన్నాడు ఆయన హాస్పిటల్లో కూర్చుని. ఇది పరిస్థితి. అంటే యాక్టివ్గా పనిచేసే వాళ్ళందరినీ పక్కకి పంపించేసి, ఈవెన్ గౌతమ్ ఉన్నాడు, జై గౌతమ్, ఆయన కూడా ఏం చేయాలో అర్థం కాక హైదరాబాద్లో ఉంటున్నాడు. ఏపీలో చేయటానికి ఏమీ లేదు అనే ఉద్దేశంతోనే. అలా కాంగ్రెస్ పార్టీని ఒకవైపు చంపేస్తోంది ఆవిడ షర్మిల గారు. చంపేస్తూ జగన్మోహన్ రెడ్డి నుంచి బయటకు వెళ్ళిపోవటం గురించి మాట్లాడుతూ, అంటే ఆవిడ ముందుకు ఒక ప్రశ్న వచ్చింది. ఆవిడ్ని మీడియా అడిగారు, విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోవటం మీద మీరు ఎలా స్పందిస్తారు అంటే ఆవిడ చెప్పింది, జగన్ క్రెడిబిలిటీ కోల్పోయాడు, అందరూ వెళ్ళిపోతున్నారు అని చెప్పింది ఆవిడ. బాగానే ఉంది. ఆ తర్వాత విజయసాయి రెడ్డి వెళ్ళిపోవటంలో బీజేపీ కుట్ర ఏమైనా ఉందా అని అడిగాడు ఇంకో విలేకరి. అడిగితే దానికి ఆవిడ సమాధానం విచిత్రంగా చెప్పింది. విచిత్రంగా అంటే, ఇందులో వాళ్ళు టోటల్ కంట్రోల్లో ఉంది వ్యవస్థ అనే పద్ధతిలో చెప్పాలి యాక్చువల్గా ఆవిడ. అంటే భారతీయ జనతా పార్టీ ఆడిస్తున్న ఆటలో భాగంగానే ఇదంతా జరుగుతోంది అని చెప్పాలి ఆవిడ. కానీ దత్తపుత్రుడు కదా బీజేపీకి జగన్ అని చెబుతూ క్రెడిబిలిటీ కోల్పోవటం వల్ల వెళ్ళిపోతున్నారని చెప్తోంది. క్రెడిబిలిటీ కోల్పోయి కాదు విజయసాయి రెడ్డి వెళ్ళిపోయింది, ఇంకేం లేదు ఇక్కడ చేయటానికి అని కూడా కాదు. ఆయన ఎందుకు వెళ్ళిపోయాడంటే అది గేమ్లో భాగంగా వెళ్ళిపోయాడు ఆయన. భారతీయ జనతా పార్టీ రాజ్యసభలో తన ప్రాభవాన్ని, తన బలాన్ని పెంచుకోవడంలో భాగంగా నెమ్మదిగా ఒక్కొక్కళ్ళ చేత రిజైన్ చేయించి ఆ ప్లేసుల్లో కూటమి వారిని భర్తీ చేసి, ఇప్పుడు ఈ ప్లేస్లోకి, అంటే విజయసాయి రెడ్డి వేకెట్ చేసినటువంటి ప్లేస్లోకి మేబీ జనసేన ఎంపీనో ఎవరో ఒకళ్ళు వస్తారు. అంటే కూటమి డిజైన్లో భాగంగా భారతీయ జనతా పార్టీకి ఆల్రెడీ ఒకటి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు జనసేనకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే మేబీ నాగబాబుకి రాజ్యసభ ఇవ్వచ్చేమో విజయసాయి రెడ్డి ప్లేస్లో. అంటే జనసేనని అకామిడేట్ చేస్తారు అక్కడ. అంటే టోటల్గా డిజైన్డ్ బై ఏపీ పాలిటిక్స్ భారతీయ జనతా పార్టీయే నడిపిస్తోంది అనటానికి అది ఉదాహరణ. అది మాట్లాడటం మానేసి ఈవిడ జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ కోల్పోయాడు, అందుకని వీళ్ళందరూ బయటికి వెళ్ళిపోతున్నారు అనే పద్ధతిలో మాట్లాడుతోంది. ఇది ఒక గందరగోళం. అంటే ఈవిడ వేసే ప్రతి అడుగు కూడా భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడే అడుగులే వేస్తున్నారు ఆవిడ. భారతీయ జనతా పార్టీకి అలాగే కూటమి ప్రభుత్వానికి ఈ గొడవలు పక్కన పెట్టి ఆవిడ కాంగ్రెస్ పార్టీని స్ట్రెంగ్థెన్ చేయడానికి ఏం చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టాలి. ఆ పెట్టేటువంటి లక్షణాలు ఆవిడలో కనిపించటం లేదు చాలా స్పష్టంగా. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బతికి బట్ట కట్టాలంటే ఈవిడని పదవి నుంచి తప్పించి వేరే ఎవరైనా సమర్థులైనటువంటి నాయకులకు ఆ బాధ్యత అప్పజెబితే, ఈవెన్ జంగా గౌతమ్ లాంటి నాయకుడికి అప్పజెప్పినా గానీ తను కొంత లీడ్ చేయగలరు. లేదు డాక్టర్ గంగాధర్ లాంటి వాళ్ళని నిలబెట్టినా ఏదైనా చేయగలరు వాళ్ళు. వాళ్ళకు ఒక ఇంటిగ్రిటీ ఉంది. ఈవిడికి ఆ ఇంటిగ్రిటీ కూడా లేదు. అందుకని షర్మిల గారు గందరగోళం మనిషి. అలాగే ఆవిడ ఎవరికి యాక్సెస్ కూడా ఇవ్వరు. ఆవిడ్ని కలవటం అనేది చాలా కష్టం. ఒక రకంగా కంపేర్ చేస్తే ఆవిడకంటే జగన్మోహన్ రెడ్డి చాలా బెటర్. అందుకని ఆవిడేదో తన గొడవ, అలాగే ఆయన వివేక గురించి మాట్లాడాడు అన్నప్పుడు కూడా అలాగే స్పందించింది ఆవిడ. ఇప్పుడిప్పుడు నిజాలు చెప్పడం కాదు, పూర్తి నిజాలు చెప్పండి మీరు విజయసాయి గారు అని అడిగింది ఆవిడ. ఆయన పూర్తి నిజాలు చెప్పడం కోసం కాదు ఆ హింట్ ఇచ్చింది. ఆయన వ్యూహాత్మకంగా నన్ను ఇబ్బంది పెడితే నేను ఇబ్బంది పెట్టడానికి నా దగ్గర కొంత కంటెంట్ ఉందని చెప్పడం కోసం అలా మాట్లాడాడు. అందుకని జస్ట్ ఒక టీజర్ వదిలాడు అంతే, ట్రైలర్ కూడా కాదు. ఒక టీజర్ వదిలాడు, తన స్కిన్ సేవ్ చేసుకోవడం కోసం మాట్లాడినటువంటి మాట అది. అయితే ఈ మొత్తం క్రీడ అంటే ఏపీకి చెందినటువంటి వైసీపీ ఎంపీలందరూ రాజ్యసభని క్విట్ చేయటం వెనకాల బీజేపీ ప్రోగ్రాం ఉంది. బీజేపీ నడిపిస్తోంది రాజకీయ క్రీడని. అది మాట్లాడాలి. నిజానికి కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి జాతీయ స్థాయిలో ఒక వైరం ఉంది. దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ మాట్లాడాలి పిసిసి ప్రెసిడెంట్గా ఆవిడ.
అవును సార్. అది మానేసి ఇంకో గందరగోళం ఏదో మాట్లాడే ప్రయత్నం చేసింది. అంటే ఆవిడ చేస్తున్న పనికి ఆవిడ న్యాయం చేయటం లేదు అనేది ఇక్కడ కూడా అర్థమవుతుంది. అయితే ఒకటి, బీజేపీ దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి అనే మాట ప్రాపర్ గానే చెప్పింది ఆవిడ, నిజమే. ఓకే సార్. బీజేపీకి దత్తపుత్రుడే జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ఎలా ఆడిస్తే అలా ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. అందుకని గతంలో పవన్ కళ్యాణ్ని ఆయన తరచూ ఆ మాట వాడేవాడు. ఆ మాటను పట్టుకుని ఆవిడ చాలా ప్రాంప్ట్ గా, అంటే పవన్ కళ్యాణ్ని చంద్రబాబు గారి దత్తపుత్రుడు అని చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి. అవును. అవును సార్. అయితే ఈయన బీజేపీ దత్తపుత్రుడు అనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతోంది. నిజానికి ఇది కొంచెం గట్టిగా మాట్లాడాల్సిన విషయమే. ఉమ్. ఒక రకంగా తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం ఢిల్లీ నడివీధుల్లో అమ్మేస్తున్నారని ఒకప్పుడు రామారావు గారు గొడవ పెట్టేవాడు. ఉమ్. ఇప్పుడు జరుగుతోంది అది. ఇప్పుడు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో చంపేస్తున్నారు భారతీయ జనతా పార్టీ వారు. కాబట్టి ఇప్పుడు ఒక ఎన్టీ రామారావు లాంటి నాయకుడు అవసరం ఉంది ఏపీకి. మరి అది ఎవరు భర్తీ చేస్తారు అనేది చూడాలి. షర్మిల గారు అయితే ఈ రోజు మాట్లాడినటువంటి మాటల్లో ఈ దత్తపుత్రుడు స్టేట్మెంట్ తప్ప మిగిలిందంతా గందరగోళమే ఉంది.